హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వాణి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో, చాలా రోజులైంది కదండీ వీడియోస్ చేయక. చిన్న బాబు ఉన్నాడు, అవ్వట్లేదండి. సో, ఈ రోజు నుండి రెగ్యులర్‌గా అయితే ఏదో ఒక వీడియో ద్వారా మీ ముందుకి రావడం జరుగుతుంది. మీరు కూడా మా వీడియోస్ చూసి బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో, ఈరోజు వచ్చేసి చిన్న పిల్లలకి కావాల్సిన రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో, ముందుగా మనం పోహా తీసుకొని ఈ విధంగా 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే బ్లాక్‌నెస్ అంతా పోవాలి కదా! సో, ఇలా నానబెట్టి పక్కన పెట్టుకునేస్తే సరిపోతుందండి. చూసారు కదండీ! ఒక 20 మినిట్స్ అయితే మనకి ఈజీగా నానడం అయితే జరుగుతుందండి. సో, ఇప్పుడు మెత్తగా రెడీ అయింది కదండీ! సో, చూసారా? ఈ విధంగా వస్తే మనకు సరిపోతుందండి. సో, ముందుగా అలాగే బాదం, కాజు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అయితే మనకు సరిపోతుందండి. సో, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పోహా మిశ్రమాన్ని ప్లస్ నానబెట్టిన కాజు, బాదం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో, మనకి స్వీట్ కంటెంట్ కావాలి అంటే కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సో, చాలామంది పిల్లలైతే స్వీట్ కంటెంట్ ఇష్టపడతారు కాబట్టి కొంచెం స్వీట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, నేను వాటితో పాటుగా ఒక వాల్నట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే సాల్ట్ కూడా తగలడం జరుగుతుంది కాబట్టి. సో, ఇప్పుడు మనం వాటిని ఫైన్ పేస్ట్ ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే పోహా నానింటుంది కదా, అందులోకి వాటర్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం పాలనేది ఒక బౌల్ తీసుకొనేసి మరీ తిక్కుగా కాకుండా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఫైన్‌గా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసి ఒక స్ట్రెయినర్ తీసుకొని బాగా కలుపుకోవాలని. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఓ మీడియం ఫ్లేమ్ ద్వారా మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. సో, 5-10 మినిట్స్ తర్వాత మనకి బాగా కుక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా ఇంత థిక్‌గా వస్తే మనకి పర్ఫెక్ట్‌గా అనేది సెట్ అవుతుందండి. సో, ఈ రెసిపీ అయితే చిన్న పిల్లలు బాగా ఇష్టంగా అయితే తింటారండి. చూసారు కదండీ! ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.